ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములను చేయుచున్నావు? ఈ అధికారము నీకిచ్చినది ఎవడు అని అడగగా, యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితేమా. ఆయన, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుష్యుల వలనని చెప్పితేమా, జనులకు భయపడుచున్నాము. అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారు అని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి భాగం చదువుకున్నాం. ఈ భాగంలో ఏం రాయబడిందంటే, యేసు ప్రభు సమాజ మందిరంలో వాక్యం బోధిస్తున్నాడు. అలాగే రోగములతో ఉన్న వారిని స్వస్థపరుస్తున్నాడు. అలాగే దయ్యములు పట్టిన వారిని విడిపిస్తున్నాడు, దయ్యముల నుండి విడిపిస్తున్నాడు. 3 పనులు చేస్తున్నాడు. ఏమిటా పనులు? 1, దైవరాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడు, అంటే మారు మనసు గురించి ప్రకటిస్తున్నాడు. 2, రోగములతో పీడింపబడుతున్న వారికి స్వస్థతను చేస్తున్నాడు. 3, దయ్యములతో పీడింపబడుతున్న వారిని విడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ 3 కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అలా చేస్తూ ఉంటే ఎవరికి కోపం వచ్చిందంట? దేవాలయములో ఉండే ప్రధాన యాజకులకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? యేసుప్రభు మంచి పని చేస్తున్నాడు కదా, దేవుడి గురించి ప్రకటిస్తున్నాడు, మంచిదే. రోగములను స్వస్థపరుస్తున్నాడు, మంచిదే. దయ్యముల నుంచి విడిపిస్తున్నాడు, మంచిదే. మంచి పనులు చేస్తుంటే ఎందుకు ప్రధాన యాజకులకి కోపం వచ్చింది? కోపగించుకున్నారంట యేసు ప్రభుని. కోపం వస్తుందంటే యేసు ప్రభుని చూస్తుంటే. యేసు ప్రభు ఏమన్నా అబద్ధాలు చెప్పమంటున్నాడా? మోసాలు చేయమంటున్నాడా? అన్యాయంగా ఒకరి సొమ్ము తీసుకోమంటున్నాడా? ఏమీ లేదు. యేసు ప్రభు చేసే పని మంచిది. అయినప్పటికీ ప్రధాన యాజకులు వచ్చి యేసు ప్రభుని అంటున్నారు, ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? హల్లెలూయా. చెయ్యొద్దు అని ఆటంకం ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే ప్రధాన యాజకుల దగ్గరకు ఎవరు వెళ్ళట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రధాన యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? వారు గర్వాంధులైపోయారు. వారు దేవుని బిడ్డల్ని కనికరించట్లేదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఏమంటండి? గర్వాంధులై దేవుని బిడ్డల్ని కనికరించట్లేదు. కానీ యేసు ప్రభు ఎవరు? కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. కనికరము కలిగిన దేవుడు, జాలిపడే దేవుడు, దయగల దేవుడు. ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే వారిని ఓదార్చే దేవుడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుని వారు అడగగా యేసు ప్రభు అన్నాడు, యోహానుకు బాప్తిస్మం ఇస్తున్నాడు కదా, అది ఎవరి వలన కలిగింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే వీళ్ళు ఆలోచించుకోవడం ప్రారంభించారు. యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు కదా, అది ఎవరి వలన కలిగింది అంటే, ఒకవేళ దేవుడి నుంచి కలిగింది అని చెప్పామనుకో, అయితే ఎందుకు అతన్ని చంపేశారు అంటారు. చంపారు కదా, తల కొట్టించారు కదా, చెరసాల్లో వేశారు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపివేశారు కదా. వెంటనే వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఈ అధికారము దేవుడి నుంచి కలిగిందంటే మనం ఎందుకు నమ్మలేదు అని అడుగుతారు. ఒకవేళ మనుషుల వలన కలిగింది అంటే మనుషులు కోప్పడతారు. ఎందుకంటే మనుషులందరూ యోహాన్ని ప్రవక్త అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మనుషులు కరెక్ట్గానే ఉన్నారు, విశ్వాసులు కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఎవరికి ఇప్పుడు తేడా ఉంది? ఎవరు నమ్మట్లేదు? కేవలం ప్రధాన యాజకులు నమ్మట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేనండి, దేవుడు తన యొక్క సేవకులు నిలబెట్టుకొని కార్యాలు చేస్తూ ఉంటాడు. విశ్వాసులందరూ కూడా బాగానే దేవుడి కార్యాలను అనుభవిస్తుంటారు, సంతోషపడుతుంటారు. కానీ ఎవరైతే తోటి సేవకులుగా ఉంటారో వారితోని సమస్య అంతా ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారితోని సమస్యలు సృష్టించడం ప్రారంభిస్తారు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని అంటున్నాడు. కానీ ఇండైరెక్ట్గా చెప్పాడు యేసు ప్రభు ఏమని? నాకు నా తండ్రి వలన ఈ అధికారం వచ్చింది, నాకు పరలోకం నుండి అధికారం వచ్చింది. హల్లెలూయా. పరలోకము నుండి నీ అధికారం వలన నేను ఈ పనులను చేస్తున్నాను, ఈ కార్యములను చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే మన జీవితం ద్వారా పరలోక పౌరులమని అందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. మన జీవితం చూసిన వాళ్ళు ఏం తెలుసుకోవాలి తెలుసా? వీళ్ళేంటి ఈ లోక సంబంధుల్లో లేరే, వీళ్ళ బ్రతుకేంటి కొంచెం తేడాగా ఉంది. మనకు సమయం దొరికితే పాపం ఎక్కడుందా అని పరిగెడతాం, వీళ్ళకి సమయం దొరికితే దేవుడి మందిరానికి వెళుతున్నారే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళకి సమయం దొరికితే ప్రార్థనలకు వెళుతున్నారు, సమయం దొరికితే వాక్యాన్ని వింటున్నారు, సమయం దొరికితే దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు. ఏంటిది? దేవుని బిడ్డలారా గమనించండి, పరలోక పౌరులు ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన తండ్రి చిత్తమును నెరవేర్చువారు. చెప్పకూడదాం ఒకసారి గట్టిగా? దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తమును నెరవేర్చువారుగా ఉంటారు. అందుకనే పరలోక ప్రార్థనలో మనం ఇట్లా చెప్తాం, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము. ఏంటి దేవుడి చిత్తము? దేవుడి చిత్తం ఏంటి? ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయన చిత్తము కాదు, అందరూ మార్పు చెందాలి. ఈరోజు మనం ఆ తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుని పని చేయడానికి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెన్నై ప్రాంతంలో సహోదరుడు నెహెమ్యా బ్రదర్ పోయిన సంవత్సరం ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని తలంచాడు. ఎంత మంచి విషయం, హల్లెలూయా. చాలా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, భారం పెట్టాడు, ఖర్చు పెట్టాడు, నన్ను ఇన్వైట్ చేశాడు. నేను అక్కడికి వెళ్ళాను. వాక్యమందును ప్రార్థనలందును వచ్చిన ప్రజలందరూ ఆనందించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అయితే అతను అనుకున్నాడు, ప్రతి నెల లేదా కనీసం 2 నెలలకోసారో 3 నెలలకోసారో పెట్టాలి అని మనసులో తలంచాడు. అయితే అతని యొక్క ఆలోచనలకి ఆటంకాలు వచ్చేసినాయి. చూసారా దేవుని బిడ్డలారా? నేను ఒక మాట చెప్తాను అందుకనే, ఏమంటే పుట్టినప్పుడు మనకు ఆటంకాలు ఉండవండి. దేవునికి స్తోత్రం. పుట్టేస్తాం, ఒకరోజు చచ్చిపోతాం. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఏమైనా ఉంటాయి ఆటంకాలు? ఏముండవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడుంటాయి ఆటంకాలు? పుట్టుక చావు ఈ మధ్యలోనే ఉంటాయండి ఆటంకాలు. ఆటంకాలు అంటే ఏంటి తెలుసా? మనం ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, దాన్ని చేయనీరు. హల్లెలూయా. మనం ఏదన్నా చేద్దాం అనుకుంటే, మనము ప్రార్థన చేద్దాం అనుకుంటే చేయనీరు. మనము ఏదన్నా ఒక మంచి పని చేద్దామంటే చేయనీరు. అడ్డం పడుతుంటారు, ఆటంకాలు కలుగు చేస్తుంటారు. దేవుడి చిత్తం భూమి మీద నెరవేరాలి. హల్లెలూయా. దేవుడి చిత్తం ఎక్కడ నెరవేరాలి? భూమి మీద నెరవేరాలి. కాబట్టి ఆ సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్న ఇదిగో ఇలా ఉంది, ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. యేసు ప్రభు చేస్తుంటే తోటి ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? ఎవరిచ్చారు నీకు అధికారం? ఏమంటున్నారు? ఎవరిచ్చారు నీకు అధికారం? మంచి చేస్తుంటే అధికారం దేవుడే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి చేసేటప్పుడు అధికారం దేవుడే ఇస్తాడు.
ఈ భూమి మీద మనము బతికిన కొద్ది కాలంలో మనం చేసే మంచి పనులే పరలోకానికి వెళ్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా చనిపోయాను, ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఏంటి ప్రభువా నేను చేసిన కార్యాలేమి నీ దగ్గర రాలేదట? ఏమీ రాలేదయ్యా. ఏం చేసావు నువ్వు నా కోసం కార్యాలు? చేశాను ప్రభువా, కానీ అవేమి పెద్దగా లేవయ్యా. నువ్వు నా కోసం చేసిన కార్యాలేవి నా దగ్గరికి రాలేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఆత్మను నశించిపోకూడదనేటువంటి ఒక కార్యము చేస్తామో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి చిత్తమును ఈ భూమి మీద చేస్తాం. అందుకనే పరలోక ప్రార్థనలో రాయబడి, ఆ పరలోకమందు ఆయన చిత్తము ఎలాగున ఉన్నదో అలాగున భూమి మీద ఆయన చిత్తము నెరవేరునగాక. ఎవరి ద్వారా నెరవేరాలి? తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ద్వారా నెరవేరాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు మంచి చేస్తుంటే, ప్రధాన యాజకులు వచ్చి, జనుల పెద్దలు వచ్చి యేసు ప్రభును అడ్డుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అడ్డుకున్నారు. ఎందుకు చేస్తున్నావు నువ్వు పని? ఎవరిచ్చారు నీకు అధికారం? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళే ఒక 4-5 పెద్దలుగా కూడతారు. కూడి నువ్వు ఒక పెద్దవి, నేను ఒక పెద్దని, మన ఇద్దరికి తెలియకుండా ఏది జరగడానికి వీల్లేదు. అంటే ఎవరంటే అడ్డంగా ఉంది దేవుడికి? దేవునికి స్తోత్రం. దేవునికి అడ్డంగా ఉంది ఎవరు? ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకొని సేవ చేస్తున్న వారే దేవుడి పనికి అడ్డమైపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆచార భక్తి చేస్తే ఇట్లా అడ్డం కొట్టే వాళ్ళంగా ఉంటాం. మొదటి విషయం ఏం చెప్తున్నాను? ఆచారంగా ఉండేవాడు అన్నిటికీ అడ్డం కొడుతుంటాడు. దేవుడి విషయాల పట్ల అడ్డబండలేస్తుంటాడు, అడ్డుగా ఉంటాడు, ముందుకు కొనసాగనీయడు. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఆయన అన్నాడు కూడా, నిజంగా నా యందు విశ్వాసం ఉంచిన వాడిని ఒక్కడినైనా నేను చూడగలుగుతానా అని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అడ్డం కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, స్వార్థపరులు ఎక్కువైపోయారు, దేవుడి పని జరగనీయకుండా ఆటంకపడే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చేయకపోతే చేయకపోయాను, ఇంకొక సహోదరుడు చేస్తున్నాడు, దేవుడి పని ఘనంగా జరుగుతుంది, సంతోషిద్దాం. హల్లెలూయా. దేవుని ఘనపరిచే స్థలాలకు వెళ్ళటానికి ఆటకమేముంది? అడ్డుపడతామా మనం? ఎట్టి పరిస్థితులు అడ్డుపడం. అందుకనే దేవుని బిడ్డలారా, అడ్డుపడేవారు ఉన్నారు. ఆచార భక్తి. ఏ భక్తిది? మన సంఘం ఇది, అద వేరే సంఘం, ఇది వేరే సంఘం, వాళ్ళ మినిస్ట్రీ వేరు, మన మినిస్ట్రీ వేరు, మనం పరలోకం వెళ్ళే సంఘం మంది, వాళ్ళది పరలోకం వెళ్ళదు వాళ్ళ సంఘం. ఎవరు చెప్తారు తీర్పు? తీర్పు తీర్చేది ఎవరండి? మనుషులే చేసేస్తున్నారు తీర్పు ఈ రోజుల్లో. ఆ సేవకుడు నచ్చకపోతే నచ్చని వాళ్ళందరూ నరకానికి పోతారని చెప్పిస్తుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేంటిది? ఆ సేవకుడికి నచ్చకపోతే నరకానికి పోతారా? యేసయ్య మెచ్చుకునేటట్టు ఉంటే పరలోకం వెళతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య యొక్క ఇష్టానికి మనం సిద్ధంగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ సేవకుడు ఎంత అపవిత్రత కలిగిన వాడైనా కూడా మనకెందుకులే అంటారు. మనకెందుకులేని ఈ మనకెందుకులే మీకెందుకులే అనే మాట ఎవరంటారు తెలుసా? దెయ్యం అంటది. చెప్పండి, ఎవరంటారండి? దెయ్యం అనేది ఏమంటది? దెయ్యం నీకెందుకు, నా ఇష్టం అంటది దెయ్యం. సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తుంటే దెయ్యము పట్టిన వాళ్ళు లేచి, నజరేయుడైన యేసు మాతో నీకేమి అంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంది చెప్పండి? ఏమంది? నీకెందుకు మాతో? దేవుని బిడ్డలమైనప్పుడు మనం ఒకరికొకరం హెచ్చరించుకోవాలి. హల్లెలూయా. తప్పిదము లేదని ఉంటే దాన్ని వెంటనే మనం ఏం చేయాలి? అయ్యా, దేవుని మార్గంలో ఉన్నాం, మనకు ఆ పనులు మంచివి కాదు, అట్లా అడ్డుపడకూడదు, అట్లా ఆటంకపడకూడదు, అటువంటి పనులు మనం చేయకూడదని ఒకరికొకరం చెప్పుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరం యేసునందు విశ్వాసం ఉంచాం.
అయితే మరి ఇన్ని చర్చిలు ఎందుకున్నాయండి, ఇన్ని మినిస్ట్రీలు ఎందుకున్నాయండి? ఒకరేమో భాషలు మాట్లాడతారు, ఒకరేమో భాషలు మాట్లాడరు, ఒకళ్ళేమో వాయిద్యాలు వాయిస్తారు, ఒకళ్ళేమో వాయిద్యాలు వాయించరు అని అడిగాడు ఒక అతను వచ్చి నా దగ్గరికి. నేను అన్నాను, ఒక్కొక్కరికి ఆరాధనా పద్ధతులు అవేంటది చెప్పండి. ఆరాధనా పద్ధతులు అవన్నీ ఏమంటారు? ఆరాధించే పద్ధతులు. ఒక్కొక్కరి ఆరాధన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఆరాధించాలనుకుంటాడు. ఒక్కొక్కడు ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేకుండా మౌనంగా అసలు బయటికి కూడా నోట్లో నుంచి వినపడకుండా లోపల ఆరాధిస్తుంటాడు. ఇంకొకతను అతనుకున్న బాధను బట్టి ఏడ్చి ఆరాధిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి ఆరాధన విండో? అందరి ఆరాధనలు వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఒక్కొక్క చర్చ్ ఎందుకైనా గుండెల్లో భారం ఉండేటువంటి వాళ్ళందరూ ఒకటైపోయారు. దేవుని స్తోత్రం. మౌనంగా ప్రార్థన చేసే వాళ్ళందరూ ఒకటయ్యారు. అంటే వారి ఆరాధన విధానములే మార్పు, కానీ వారు ఆరాధిస్తున్న అందరూ కూడా ఒక్కరినే, ప్రభు అయిన యేసుక్రీస్తునే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. అటువంటప్పుడు మనం ఎవరిని ద్వేషించాలి? ఎవరిని ద్వేషించకూడదు. దేవునికి స్తోత్రం. అది నేర్చుకోవాలి. ఎవరిని ఆటంకపడకూడదు, అభ్యంతరం పెట్టకూడదు. నువ్వు విశ్వాసంలో బలము పొందడానికే నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తున్నావు. నువ్వు మధ్య వారాలలో కూడికలకు వెళుతున్నావు. నువ్వు మధ్య ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో జరిగే ఏ మీటింగ్స్కైనా నువ్వు వెళుతున్నావంటే నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఆచారమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అడ్డంగా ఉంటారు, కానీ ఆత్మీయులు ఏం చేస్తారు? పురికొల్పుతుంటారు. హల్లెలూయా. ఆత్మీయులు ఏం చేస్తారు? బలపడయ్యా, స్థిరపడయ్యా, దేవుళ్ళు ఇంకా సూర కార్యములు చెయ్యి. హల్లెలూయా. యేసు ప్రభు చేసే ఆ మంచి కార్యాలను బట్టి ఇంకొకరైతే ఏం చేస్తారు? అయ్యా, నేను ఎలాగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి? ఎవరు అడిగారు తెలుసా? నికోదేము అని వ్యక్తి అడిగాడు. ఎవరి నికోదేము? ఇతడు కూడా ఒక పరిసయుడే. ఇతడు కూడా ఈ పరిసయుడు లాంటి వాడే, కానీ ఇతడిలో మార్పు వచ్చేసింది. ఏంటి ఆ మార్పు? యేసు ప్రభు చేస్తున్న కార్యాలు మంచివి, కాబట్టి నేను అడ్డపడకూడదు, కానీ నేను తెలుసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయి, రబ్బీ, మాస్టర్, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఎలా జన్మించాలి? నేను ముసలివాడిని కదా, చాలా వృద్ధుడిని నేను తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాను? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడు. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాము అని చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి కూడా వస్తాను. నెక్స్ట్ సబ్జెక్ట్ అదే. యేసుప్రభు ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడు ఆటంకపడడు, అడ్డుపడడు, దేవునిలో ఎదుగుతుంటే సంతోషపడతాడు. హల్లెలూయా. మా ఆనందం మీరే కదా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారనుకోండి, బాగా పాటలు పాడుతున్నారనుకోండి, ఇంకా అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. హల్లెలూయా. అటు కాకుండా నిద్రపోతున్నారు అనుకోండి, అటు కాకుండా తలగోక్కుంటున్నారు అనుకోండి, అటు కాకుండా వాక్యం వింటలేదు అనుకోండి, ఇక్కడ 1000 మంది ఉంటేనేమి 2000 మంది ఉంటేనేమి నాకేం ఉపయోగం? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక. ఆరాధికులుగా, ఎవరు చెప్పండి? ఆరాధించే వారిగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. అట్లా మార్చబడాలి. అట్లా ఉన్నప్పుడు నా ఆనందం ఎవరంట? మీరే. నా ఆనందం మీరే కదా. హల్లెలూయా.